బ్యాంగిల్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు నేను ఈ ప్యాడ్స్‌ని చూసి ఏంటబ్బా! ఇలాంటి ఒక ప్రోడక్ట్ కూడా ఉంటుందా? అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలి? అని డౌట్ వచ్చి గూగుల్ చేశాను. గూగుల్ అంటే యూట్యూబ్ చేసేసాననమాట. ఈ మధ్య మనకి ఏది డౌట్ వచ్చినా సరే యూట్యూబ్‌లో సెర్చ్ చేసేయడమే కదా! సో, చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఒకటైతే బై చేశాను. నాలాంటి వాళ్ళు ఒక 10 మందన్నా ఉండొచ్చు కదా! తెలియని వాళ్ళు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇవి ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజెస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. స్మెల్ రాకుండా ఉంటుందొకటి అండ్ బ్లౌజెస్ అనేవి అండర్ ఆర్మ్స్‌లో తొందరగా పాడైపోతాయి. అలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అంటే కాస్ట్‌లీ బ్లౌజెస్ గానీ, టిష్యూ బ్లౌజెస్ కానీ అండ్ కాస్ట్‌లీ టిష్యూ డ్రెసెస్ గానీ, సిల్క్ డ్రెసెస్ ఇలాంటి వాటికి మ్యాక్సిమం ఇలాంటివి యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. ఇలాంటివి ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది యూజ్ చేశారు అంటే అండర్ ఆర్మ్స్‌లో వైట్ ప్యాచెస్ రాకుండా మీ బ్లౌజ్‌కి గానీ, మీ డ్రెసెస్‌కి గానీ ప్రొటెక్ట్ అయితే చేస్తుందనమాట. శారీ ఎంత కాస్ట్ ఉంటుందో బ్లౌజ్ కూడా అంతే కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ యూస్ చేసి మీరు బ్లౌజ్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా బ్రాండ్సే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను వాడుతున్న బ్రాండ్ వచ్చేసి స్వెట్ క్లియర్. మార్కెట్లో మనకు చాలా బ్రాండ్సే ఉన్నాయి. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది తెచ్చుకోండి. ఏదైనా చిన్న జనరల్ స్టోర్‌లో అయినా దొరుకుతుంది. అలాగే మీషోలో, అమెజాన్‌లో ఎక్కడైనా ఈ స్వెట్ ప్యాడ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇందులో మనకు 2 రకాలుగా వస్తాయండి. ఒకటేమో చిన్న సైజు ఉంది. ఒకటేమో పెద్ద సైజు ఉందన్నమాట. సో, బ్రాండ్‌ని బట్టి సైజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి డి షేప్‌లో మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక పార్టీషన్ వచ్చి పెద్దగా వస్తుంది. ఇంకొక పార్టీషన్ అయితే చిన్నగా వస్తుంది. పెద్దగా వచ్చిన పార్టీషన్ ఏంటంటే మనకు ఫ్రంట్ వైపున స్టిక్ చేసుకోవాలి. చిన్నగా వచ్చిన పార్టీషన్ ఏంటి అంటే బ్యాక్ సైడ్‌కి స్టిక్ అవుతుంది. సో, ఎగ్జాక్ట్‌గా మనకు స్వెట్ ఎక్కడైతే వస్తుందో అక్కడైతే స్టిక్ చేసేసుకోవాలి. బ్లౌజ్‌ని రివర్స్ చేసుకొని ప్యాడ్స్‌కున్న పేపర్‌ని రిమూవ్ చేసి ఎగ్జాక్ట్‌గా మీకు హ్యాండ్ జాయింట్ ఎక్కడొస్తుందో అక్కడ స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకునే ముందే చూసుకోండి. ఒక్కసారి పేపర్ తీసి స్టిక్ చేశారు అంటే గ్లూ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇంకా ప్యాడ్ వేస్ట్ అవ్వాల్సిందే గానీ మనం ఇంకా ప్యాడ్‌ని మొత్తం తీయలేమనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి స్టిక్ చేయలేము. సో, గ్లూ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంది. ఇది కంపల్సరీ వాడండి. స్పెషల్లీ సమ్మర్స్ అనమాట. బ్రైడ్సే కాదు ఎవరన్నా వాడొచ్చు. మనం ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి, ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఎవ్రీ టైం మీరైతే యూజ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.